అందరికీ షలో. ఫరో గురించి చాలా విషయాలు మనకు తెలియదు, ఎందుకంటే అవి తెలుగు బైబిల్లో లేవు. అయితే ఆయన గురించి తెలియని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వారం తోరా భాగము. ఇశ్రాయేలు బాలురను హత్య చేసి పెద్దలను బానిసలుగా మార్చమని ఫరో ఎలా ఆదేశించాడో, ఎలోహిం ప్రతినిధిగా వ్యవహరించిన మోషే తనపై మరియు తన ప్రజలపై 10 తెగుళ్లను ఎలా తెచ్చాడో, ఎగసి పడుతున్న అలలు అంటే ఎర్ర సముద్రం యొద్ద ఏం జరిగిందో చాలా మందికి తెలుసు. ఇంకా చాలా విషయాలు ఎవరికి తెలియదు. ఫరో అనే సాధారణ పేరు 3000 సంవత్సరాలకు పైగా ఐగుప్తు పాలకులకు ఇవ్వబడింది. ఫరో ఒక మాంత్రికుడు మరియు అతని ఆస్థాన మాంత్రికుల కంటే కూడా అందులో నైపుణ్యం కలిగినవాడు. అతను తన మూర్ఖత్వానికి చాలా గర్వపడ్డాడు మరియు మేధావి వ్యతిరేకి. అతను కుష్ఠవ్యాధితో బాధపడ్డాడు మరియు అతని ఇంద్రజాలికులు యూదు పిల్లల రక్తంతో స్నానం చేయాలని సలహా ఇవ్వడం జరిగింది. అతను దేవుడినని చెప్పుకున్నాడు. మొదటి బిడ్డ మరణం తప్పించుకున్న ఏకైక మొదటి బిడ్డ ఇతడే. అతను కలలను చాలా సీరియస్గా తీసుకున్నాడు. కలలను అర్థం చేసుకునే సామర్థ్యం కారణంగా అతను ఖైదీ అయిన యోసేపును వైస్రాయ్గా నియమించాడు. అతను మోషే పెంపుడు తాత అని తెలియకుండానే మోషేను నైలు నదిలో బాట్యా కనుగొన్నప్పుడు ఆమె అతన్ని తన తండ్రి రాజభవనంలో పెంచడానికి తిరిగి తీసుకువచ్చింది. ఆమె తండ్రి మరెవరో కాదు, స్వయంగా ఫరో. కాబట్టి చరిత్రలో అత్యంత విరుద్ధమైన మలుపులలో ఒకదానిలో యూదుల రక్షకుడు యూదులను హింసించేవాడి ఇంట్లో పెరిగాడు. ఫరో చాలా మొండివాడు. తెగుళ్లతో బాధపడుతున్నప్పటికీ అతను లొంగిపోలేదు. అతనికి చాలా పొడవాటి గెడ్డం ఉంది. నా ప్రజలను వెళ్ళనివ్వండి అనే సందేశాన్ని అందించడానికి మోషే మరియు అహరోనులు వచ్చిన రోజు ఫరో పుట్టినరోజు. మిగతా అందరూ అతనికి బహుమతులు మరియు ముఖస్థుతి అందిస్తున్నారు. వారు తమ సందేశాన్ని అతనికి చెప్పినప్పుడు వారు అతని మానసిక స్థితిని కూడా దెబ్బతీశారు. అతను ఉన్మాదంలోకి జారుకున్నాడు. బహుమతులకు బదులుగా నాకు ఎలాంటి దేవుడు ఆదేశాలు పంపుతాడు? మోషే అతనిని కొట్టాడు. 10వ తెగులు రాకముందే ఇది జరిగింది. మోషే తన మొండితనానికి విసుగు చెంది అతని ముఖం మీద కొట్టాడు.